కోర్స్ మనం కొత్తగా చెప్పేదేముంది. ఆల్రెడీ ప్రజాసేవ కోసం సినిమాలను వదిలేస్తానంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ సభలోనే చెప్పేశాడు. సో 2019 ఎన్నికల నాటికి పోటీ గురించి ఆలోచిస్తాను అన్నాడు. కాబట్టి ఖచ్చితంగా 2018లో ఏదైనా సినిమా వస్తే అదే ఆఖరి సినిమా అయ్యే ఛాన్స్ ఉంది. కొత్తగా ఫిలిం నగర్లో వినిపిస్తున్న బాధాకాని ఏంటంటే పవన్ త్వరగా ఒక 100 కోట్లు సంపాదించేసి వెంటనే సినిమాలకు స్వస్తి చెప్పేయాలని అనుకుంటున్నాడట. అప్పుడు ఫుల్ టైం రాజకీయాల మీదనే ఫోకస్ చేస్తారట. మరి 100 కోట్లు ఎందుకు? రాజకీయాల్లో పార్టీలో నడపాలంటే మన్ అండ్ మెటీరియల్ పవర్ యొక్క అవసరం ఏంటో తెలిసిందేగా. అందుకే తనే సొంతగా ఒక నిధిని ఏర్పాటు చేసుకుని అప్పుడు రంగంలోకి దిగుతాడట. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ఎప్పుడైతే పవన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఈరోస్ వంటి సంస్థలకు తన సినిమాలను అమ్మేస్తున్నాడో జనాలు మాత్రం ఇలాంటి రూమర్లను తెగ నమ్మేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు 2018 సంక్రాంతికి వచ్చే సినిమానే పవన్ ఆఖరి సినిమా అంటూ కూడా నమ్మించేశారు. సర్లేండి, ప్రస్తుతం సర్దార్ సినిమాకు పనిచేస్తూ బిజీగా ఉన్నాడు మన గబ్బర్ సింగ్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్ 8 మిస్ అయ్యే ఛాన్స్ లేదట. ఎర్రతోలు కదా స్టైల్గా ఉంటాడనుకుంటున్నావేమో. మాస్ ఓరా మాస్.